పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున గ్రామ పెద్దలు అదేవిధంగా మాల ధరించున్న స్వాములు ప్రతి ఒక్కరూ త్వరగా శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం వద్దకు ఇచ్చేసి స్వామివారి పడి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. మన పోలంపాడు గ్రామంలో అయ్యప్ప స్వామి వారి పడి పూజా కార్యక్రమం ప్రారంభమైంది కావున 50 మంది భక్తులందరూ కూడా త్వరగా శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం వద్దకు ఇచ్చేసి అయ్యప్ప స్వామి వారి పడి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క అయ్యప్ప దీక్ష చాలా కష్టమైంది, కానీ సరళతరం చేసేసారు. కఠినమైనటువంటి నియమం ఇది. ఒక్క పూటే భోంచేయాలి. ఒక పూట, 2 పూటలు, 3 పూటల. ఏకం యోగి ద్విభోగి. 3 పూటలు తింటే వాడు రోగి. అయ్యప్ప దీక్షలో 3 పూటలు తింటే రోగం వస్తుంది. ఇది నేను చెప్పాలి, శాస్త్రం చెప్పింది. సరస్వత్యై నమః. ఓం శ్రీ కులదేవతాభ్యో నమః. ఓం శ్రీ మాతృభ్యో నమః. ఓం శ్రీ మాతా పితృభ్యో నమః. జగదంబా విశ్వపాలినీ మాత, విశ్వపాలనీ మాత, పోలేరమ్మ దేవతాభ్యో నమః. హరి ఓం శివాయ గురవే నమః. మంత్రం అంటే ఏంటి? మనఃత్రాత ఇది మంత్రాహ అంటారు. మనఃపూర్వకంగా ఏదైతే చెప్తే అదే మంత్రం. ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. నరేంద్ర స్వామి చేసేంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఒక్క మంత్రం చాలు. స్వామి శరణమయ్యప్ప. శరణాగతికి అంత పెద్ద శక్తి ఉంది. కాబట్టి ఏది చేసినా శ్రద్ధతో చెయ్యండి. మీ అదృష్టం. చక్కగా వాతావరణం కూడా మనకు అనుకూలించింది. ఇక్కడి నుంచి ఏం జరిగినా ఎలా జరిగినా అలుకు నుంచి తీరాలి. అమ్మ దయ. ఇది అమ్మ దయ, పోలేరమ్మ దయ. ఇక్కడ మనం నడుస్తున్నామంటే అమ్మ దయ. మామూలుగా స్వామి దయ అని చెప్తాం మేము. ఇక్కడ మాత్రం అమ్మ దయ అంటున్నాం. అమ్మ దయతో నడుస్తున్నాం కాబట్టి చాలా శ్రద్ధతో మీరు చాలా భాగ్యవంతులు, చాలా అదృష్టవంతులు. చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. స్వామి ఆచమనం చేయండి నాన్న. ఓం హస్తం ప్రక్షాళయ. కింద వదలండి. కేశవాయ స్వాహ. తాగండి. నేను ఎలా చేస్తున్నా అలా చేయాల. కేశవాయ స్వాహ అయిందా? నెక్స్ట్. తాగలే, నేను చూస్తున్నా. తాగేవా? నారాయణాయ స్వాహ. వెనక్కరకు జస్ట్ తాగి అట్లే ఉండండి. మాధవాయ స్వాహ. 3 సార్లు తాగారా? 4వసారి చేతిలో నీళ్లు పోసుకొని కింద వదలండి. ఏదన్నా తమలపాకు ఆకు ఉంది కదా, ఆకు మీద దేని మీదనే వేయండి. ఒక ఆకు ఏందా వదిలేరా?
కేశవాయశ్వ నారాయణశ్వ మాధవాయశ్వ గోవింద నమ విష్ణవే నమ నమస్కారం చేసి ఉండండి. మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయ నమ సంకర్షణాయ నమ వాసుదేవాయ నమ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ అధోక్షాయ నరసింహాయ అచ్యుతాయ జనార్దనాయ ఉపేంద్రాయ హ్రయం శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమ. ఓం. ఇక్కడ దీపం ఎక్కడన్నా ఎక్కడ పెట్టారా? ఇక్కడికి దీపం, ప్రధాన దీపం ఎక్కడ? వెనక్కి ఒకవేళ భార్య ఉండిందనుకో, భార్య ఎడమ చేతి వైపు నుంచి అట్లా వేయాలి. ఇది శాస్త్రం. ఓం అనంత కూర్మవరహాసనాయ నమ అయిందా? ఆ తర్వాత గాలి ప్రాణాయామం చేయడం తెలుసా? ప్రాణాయామం చేయండి. మీకు గాయత్రి మంత్రం ఎవరన్నా వస్తే చెప్పుకోండి. లేదా ఈ ప్రపంచమంతయు పరమాత్మచే పరివ్యాప్తమై ఉంది, ఆ దివ్య శక్తి నాలోకి ప్రవేశిస్తుంది అనుకుంటూ గాలి పీల్చి ఒక ముక్కు నుంచి పీల్చి ఇంకో ముక్కు నుంచి వదలండి. ఇడ పింగళ అనేటువంటి 2 నాడులు ఉంటాయి. ఆ నాడుల ద్వారా చేసి మధ్యలో ఎక్కడైతే కొద్దిసేపు స్తంభం చేయాలి. నన్ను ఒక్కసారి చూడండి. అలా అలా 3 సార్లు చేయండి. అయినా స్వామి. తర్వాత అక్షంతలు తీసుకోండి. వీలైతే ఒక పువ్వు కూడా చేతిలో పట్టుకోండి. ఎడమ చెయ్యిని కుడి చేతి తొడ మీద పెట్టండి. నేను పెట్టున్నాను చూడండి. ఎడమ చెయ్యిని కుడి చేతి తొడ మీద, కుడి చేతిలో అక్షంతలు తీసుకో. కుడి చేతిలో అక్షంతలు పెట్టుకో. అవి ఇలా ముడిచి ఇలా పెట్టండి. మమోత్పాత్రంత సమస్త దుర్దక్ష ద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యజ్యం. ఇప్పుడు సంకల్పం చెప్తున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ కార్యక్రమం ఏంటి అసలు? ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అనేది మొత్తం పరమాత్మకి నివేదిస్తున్నాం. అయ్యా, పొలంపాడు గ్రామ వాస్తవ్యులం మేము ఎక్కడున్నాం? శ్రీశైలానికి ఏ దిశలో ఉన్నాం? ఏ అక్షాంశంలో ఉన్నావు దాంతో సహా చెప్తుంది అది. దాంతోపాటు ఏ తిథిలో ఉన్నాం, ఆ తర్వాత మీ గోత్రాలు ఇట్లా చెప్పుకోవాలి. ఈ కార్యక్రమం సంకల్పం, మహాసంకల్పం జరుగుతుంది. మమోత్పాత్రంత సమస్త దుర్దక్ష ద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యజ్యం శుభాఖ్యం శుభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్య ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణతీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే కలిప్రథమచరణే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శాలివాహన శతాబ్దే మోరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణ కావేర్యోః మధ్యప్రదేశే పోలంపాడు గ్రామే జగదంబా విశ్వపాలిని మాత శ్రీ పోలేరమ్మ దివ్య సన్నిధౌ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి శ్రీమన్మహాగణాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దివ్య సన్నిధౌ శుభ నక్షత్ర శుభయోగ శుభకర్ణ శ్రీ సీతారామాంజనేయ స్వామి దివ్య సన్నిధౌ శుభ నక్షత్ర శుభయోగ శుభకర్ణయంగన విశేషణ విశిష్టాయాం శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిర మాస హేవంత ఋతు దక్షిణాయనం విధియాతిథౌ తదుపరి తది వచ్చింది. ఇప్పుడు తదియాతిథౌ మూలాయం శుభతిథౌ శ్రీవాన్ శ్రీ గోత్రోద్భవస్య. మీ గోత్రం చెప్పుకోండి. అందరు కూడా చెప్పుకోవచ్చు నాన్న. మీ గోత్రోద్భవ స్థైర్య ధైర్య వీర్య విజయ మోక్ష చతుర్విధ ఫల పురుషాయం ఇహ జన్మాని జన్మజ్ఞతా సిద్ధ్యం సర్వత్ర అనుకూల్యతా సిద్ధ్యం కుటుంబ అన్యోన్య దాంపత్యోహ సిద్ధ్యం. అది పుత్ర అయ్యప్ప స్వామి మండల పూజాం కరిష్యే.
సర్వేషాం నిర్భయ నిరుపద్రవ పూర్వాకం స్వస్వగృహ ప్రాప్యతున్నాం. స్వామి సాధ్యమైనంత వరకు మీ ఎడం చేతి వైపు ఆ తమలపాకు ఉండేటట్టు చూసుకోండి. తదంగా గణపతి ఆరాధనం కరిష్యే. నాన్న ఆ దీపాన్ని స్వాములు అందరు పోయి ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్. నాన్న కెమెరామన్, థ్యాంక్ యూ. ఇంకొకసారి నువ్వు నాకు ఇక్కడ కాని రాకూడదు. కొద్దిగా వెనక జరిగి అడుండి నీకు అవసరమైనవి తీసుకో, నీకు అందుబాటులో వచ్చినాయి. హృదయం అనేది ఒకటి ఉందాయా? ఆ హృదయంలో ఉంది పరమాత్మ అన్నాడు. ఈ హృదయం అనేది ఎక్కడుంది? మళ్ళా ఎక్కడుంది హృదయం? ఇక్కడ 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 ఎక్కడ? మంత్రం చెప్పుండదు. ఇందాక మనం చెప్పుకున్నాం, రాజాది రాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మే. మామూలు ఏ గుడికి పోయినా పంతులు ఈ మంత్రం చెప్తాడు కదా. ఆ మంత్రం అర్థం పట్టుకుంటే పరమాత్మ ఎక్కడున్నాడో చెప్తాడు, నీలోనే పరమాత్మ ఎక్కడున్నాడో చెప్తాడు. సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతి నమః. అక్కడ చూపించి కింద వదలనా. శ్రీమన్మహాగణాధిపతి నమః ఆజ్ఞం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతి నమః ఆజ్ఞం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతి నమః ఆజ్ఞం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నపయామి. చల్లన్నా ఆవు పాలు ఉన్నాయా? విడిగా ఉన్నాయి ఉంటే తీసుకో. ఆవు పాలు హిరణ్యగర్భగర్భస్థం హేమ బీజం విపాపసో అనంత పుణ్యఫలదం మతో శాంతి ప్రయచ్చమే శ్రీమన్మహాగణాధిపతయే నమః. నీళ్ళు శుద్ధ జలం. ఇందాక మనం పెట్టుకున్నటువంటి కలిసివేనా అది? తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృణాః కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా వేదోదా యజుర్వేదాః సామవేदैः అధర్మः అంగైచ్చ సహితా సర్వే కలశాంబుని మండలాయ నమః. మధ్యే ద్వాదశ కళాత్మనే సూర్యమండలాయ నమః. ఆధారే షోడశ కళాత్మనే చంద్రమండలాయ నమః. బ్రహ్మాండోదరితీర్థనకర్తై సుష్టంతేంద్రవే తేన సత్యేన మే దేవతీర్థం దేహి దివాకర. గంగై చ మణి చ గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధం కురు. అయాంతు శ్రీమన్మహాగణాధిపతిం పూజార్థం దురితక్షయ దేవాత్మానం పూజా ద్రవ్యాణి సంప్రోక్షయ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. గంధాన్ సమర్పయామి. గంధోపరి అలంకరణార్థం ఒక పూతో ఇదిగో గంధోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పుష్పాయో పూజయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. అక్షంతలు యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. వస్త్రాన్ సమర్పయామి. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. ధూప పలకాలట్లా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధూపమగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ఓం శక్తిధరాయ నమః. ఓం శక్తిస్వరూపణే నమః. ఓం గణానాయ నమః. ఓం గణముల గణపతే నమః. ఓం సాక్షి గణపతే నమః. ఓం గణ్యముల మహాగణపతే నమః. ఓం శరణ్య కన్నిమూల మహాగణపతి భగవానే. కన్నిమూల మహాగణపతి భగవానే. కన్నిమూల మహాగణపతి భగవానే.
పసురు వేత్తి గానరసం పణిహి అంటారు. శిశువుల్ని సైతం పావుల్ని సైతం ఆడించగలిగింది గానం. నవవిధ భక్తి అమ్మ. ఒక్కొక్కరు పాదసేవ చేసుకుంటారు, ఒక్కొక్కరు సఖ్యం. అర్జునుడు స్వామివారితో పక్కనే ఉండి స్నేహం చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకున్నాడు. ఒక్కొక్కరు గానం, నారదులు లాంటి వారు గానం చేసుకునే ప్రసన్నం. ఇట్లా 9 రకాలైనటువంటి భక్తి ఉంది. ఈ భక్తిలో మీరందరూ కూడా తరించాలని చక్కటి పాటలు పాడి ఆనందింపజేయాలని వేణుగోరు స్వామికి ఆశీస్సులు. స్వామి శరణం దానన్న. ఇక్కడ ఓం స్వామి ఓం హరిహర సుతనే ఓం ఆపద్బాంధవనే ఓం అనాథ రక్షకనే ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే అన్నధాన ప్రభువే దైవమే ఓం హరిద్వార నివాసి ఓం శృంగపట్టణవాసి ఓం గర్భదుర్వాసి ఓం సభపురివాసి ఓం భలోకనాథనే ఓం హైదమలై వాసనే ఓం శబరిగిరీసనే వల్లభ ధర్మశాస్త్రమే ఓం విష్ణుసుతనే ఓం సకలకళా వల్లభనే ఓం లోకరక్షకనే ఓం నిర్గుణకారణే ఓం అలంకార ప్రియనే ఓం గంధమనేక పావనే ఓం భవనేశ్వరణే ఓం మదాపిత గురుదైవమే ఓం సామ్యన్ పుంగావనమే ఓం మనసాదే ఓం మనసా మేడే ఓం కరణం గుంద్రే ఓం కర్మలై యత్రమే ఓం జినయాన వట్రమే ఓం జినయాన వట్రమే ఓం పానవియే ఓం పంబన విలక్కే ఓం నిర్మలై యత్రమే ఓం పాచి మేడే ఓం సభరి పీఠమే ఓం సరంగుత్యాలే ఓం భస్మ కుళమే ఓం పదనెట్టాం బడి ఓం నెయ్యాభిషేక ప్రియనే ఓం కర్పూర జ్యోతి ఓం శ్రీ హరిహర సుదత్తాయప్ప స్వామి శరణయ్యప్ప. ఓం శ్రీ హరిహర సుదత్త ఆనంద చిత్తయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప. ఓం స్వామి శరణయ్యప్ప. గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం ప్రథమ పూజిత శరణు గణేశ నమస్తే శరణు గణేశ ప్రథమ పూజిత శరణు గణేశ నమస్తే శరణు గణేశ లంబోదరుడా శరణు గణేశ వెంకట గణపతి శరణు గణేశ గణపగ గణపతి శరణు గణేశ కన్నమాల గణపతి శరణు గణేశ వర్ధిల్లి గణపతి శరణు గణేశ మహోద్ది గణపతి శరణు గణేశ శరణు గణేశ గణేశ శరణం 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 శరణం గణేశ స్వామి శరణయ్యప్ప. జమయ సందాముగా వల్లి మనసులో జావే సందాముగా మా దేవసేన వల్లి మనసులో జావే సందాముగా మా దేవసేన పడివయ్య సందాముగా స్వామి మలై కొండ మీద సందాముగా నీవు కొండ యోగ వాణివయ్య సందాముగా
ఆరాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మాణిక్యము మాయమ్మ. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, కాపాడు దేవత భాగ్యలక్ష్మి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. ఓం స్వామియే భోలా శంకర నటరాజ గంగాధర నటరాజ, భోలా శంకర నటరాజ గంగాధర నటరాజ, గౌరీ మనోహర నటరాజ గంగాధర నటరాజ, గౌరీ మనోహర నటరాజ గంగాధర నటరాజ, నటరాజ నటరాజ నటన సుందర నటరాజ, నటరాజ నటరాజ నటన సుందర నటరాజ, శివరాజ శివరాజ శివకామ ప్రియ నటరాజ, శివరాజ శివరాజ శివకామ శివరాజ. నమ శివాయ 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 నమ శివాయ. భోలా శంకర నమ శివాయ, భోలా శంకర నమ శివాయ, గంగాధర హర నమ శివాయ, గౌరీ మనోహర నమ శివాయ, జటాధర హర నమ శివాయ, నంది వాహన నమ శివాయ, నాగమరధర నమ శివాయ, నాగభూషణ నమ శివాయ, గంగాధర హర నమ శివాయ, గౌరీ మనోహర నమ శివాయ, జటాధర హర నమ శివాయ, భోలా శంకర నమ శివాయ, గంగజయ హర నమ శివాయ, గౌరీ మనోహర నమ శివాయ, అద్భుతకేశ్వర నమ శివాయ, నమ శివాయ 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 నమ பள்ளிக்கட்டும் சபாலிக்கும் கல்லும் முள்ளும் காலிக்கு மெத்த స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి అయ్యప్ప. பள்ளிக்கட்டும் சபர்பாலிக்கும் கல்லும் முள்ளும் காலிக்கு மெத்தை சாமி అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమాం. అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా.
అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా అంబ జగదీశ్వరి అన్నపూర్ణేశ్వరి కాళీ పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా మధుర మీనాక్షి కంచి కామాక్షి మధుర మీనాక్షి కంచి కామాక్షి అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి కొండ కింద గులకరాళ్ళన్నాయంట గులకరాళ్ళల్లో నడవాలంట 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 మెట్టు మెట్టుకి గోవిందంటూ 7 కొండలు ఎక్కాలంట నేనెట్ట రావాలా నిన్నెట్ట చూడాలా నేనెట్ట రావాలా నిన్ను నేనెట్లా చూడాలా స్వామి నేనెట్లా రావాలా స్వామి నిన్నెట్లా చూడాలా నేనెట్లా రావాలా స్వామి నిన్నెట్లా చూడాలా పెట్టించుకున్నాం దాని తగ్గట్టు వాసాలు చూస్తే Pero
అన్ని దీపాలు చూసుకుంటాను వీటిలో వాటిలో అందరి దగ్గర నెయ్యి ఒట్లు కావాలి తస్మై నకారాయ నమః శివాయ మందాకినీ సల్లచందన చర్చితాయ దేవార్చశేఖరాయ చంద్రార్క వైశ్వలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ వినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవ నమః శివాయ పంచాక్షరం విలంబునిం కర్మడే శివసన్నిధౌ శివలోకమహం భూతి శివేన స్వామి శరణమయ్యప్ప. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జీవితం తరించడానికి ఈ ఒక్క మాట చాలు. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి శరణమయ్యప్ప. చల్ చల్. ఓం శ్రీ స్వామి. ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా 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 తనివి తీరదేలను మనసు నిలువదేలను తనివి తీరదేలను మనసు నిలువదేలను తనివి తీరదేలను ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలను మనసు నిలువదేలను పెదవి పైన వేలువు వెనక చిన్నదేలువు పెదవి పైన వేలువు వెనక చిన్నదేలువు కాలము అర్పించను సకలము అర్పించను స్వామి కాల సేవను ఎన్ని మాలలల్లినా ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలను మలన పట్టు జాలగా శిరమ పైన పెంచమే. అనుగ్రహంతో దండాలమ్మ తల్లి దండాలమ్మ పోలేరమ్మ తల్లి దండాలమ్మ. 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 కలకత్తా కాళికాంబ దండాలమ్మ కలకత్తా కాళికాంబ దండాలమ్మ కంచెలోని కామాంగి దండాలమ్మ కంచెలోని కామాంగి దండాలమ్మ మొదలులోన మీలాంటి దండాలమ్మ
భాగ్యం ఎంత అదృష్టం నాన్న. గుడిలోకి పోయాను జగదంబ అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. నీ పాద సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు స్వామి. కాళ్ళ బాటలో ముళ్ళ తోవలో
ఆర్కెస్ట్రా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా? ఆర్కెస్ట్రా ఓం స్వామి మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా ప్రాణం పోసావా ప్రాణం పోసావా తొమ్మిది నెలలు ఉంచావు తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలు ఉంచావు తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలు ఉంచావు పిమ్మటి నన్ను భూమిపై వేసి పువ్వులాగా చేస్తున్నావు పిమ్మట మమ్మ భూమిపై వేసి పువ్వులాగా చేస్తున్నావు మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా పొలములోన పొట్టించావు కూటికి బెల్లను చేశావు 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 కర్మబంధాల ముడినే వేసి కథలోనే చేస్తున్నావు కర్మబంధాల ముడినే వేసి కథలోనే చేస్తున్నావు మట్టి తీసావా మళ్ళీ బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా హరిహరులకు జన్మించావు శబరిగిరిపై వెలసావు హరిహరులకు జన్మించావు శబరిగిరిపై వెలసావు హరిహరులకు జన్మించావు శబరిగిరిపై వెలసావు హరిహరులకు జన్మించావు శబరిగిరిపై వెలసావు శరణన భక్తుల కోటలు తీర్చ శబరి వాసుడవైనావు శరణన భక్తుల కోటలు తీర్చ శబరి వాసుడవైనావు మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణాన ఎక్కడున్నావో ఎక్కలేని శిఖరాల ఎక్కడో దూరాన ఎక్కడున్నావో ఎక్కలేని శిఖరాల ఎక్కలేని దూరాన కలలో చంద్రుడిలా ఒక్కడవే ఒంటరిగా ఒక్కడవే ఒంటరిగా హరిహర పుత్ర శబరిమల కొండ నుండి స్వామి కాపాడరావయ్యా హరి ఓం అయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. హలో 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 ఎందుకు ఈ భుజము
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. ఒక్క నిమిషం. శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర ఆవు పాలు తెచ్చమయ్య అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్య అయ్యప్ప ఆవు పాలు తెచ్చమయ్య అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్య అయ్యప్ప ఆవు పాలు తెచ్చమయ్య అయ్యప్ప ఆవు పాలు తెచ్చమయ్య అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్య అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం 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 శాస్త్ర సన్నిధిలో అభిషేకం ఆవు పెరుగు తెచ్చామయ్య అయ్యప్ప నీకు పెరుగాభిషేకమయ్య అయ్యప్ప 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 శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం మన మణికంఠునికి అభిషేకం మన కోలంపూరు గ్రామంలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం ఆవు నెయ్యి తెచ్చమయ్య అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్య అయ్యప్ప నెయ్యాభిషేకమయ్య అయ్యప్ప ఆవు నెయ్యి తెచ్చమయ్య అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్య అయ్యప్ప ఆవు నెయ్యి తెచ్చమయ్య అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్య అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం అయ్యాభిషేక ప్రియ అయ్యాభిషేక ప్రియ అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం మన పొలంపూరు గ్రామంలో అభిషేకం మన మణికంఠ స్వామికి అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం
శాస్త్ర సన్నిధిలో అభిషేకం మన పోలర్పూర్ గ్రామంలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం కనకాభిషేకమయ్య అయ్యప్ప కనకాభిషేకమయ్య అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం అభిషేకం మన మణికంఠ స్వామికి అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం పంచామృతం తెచ్చమయ్య అయ్యప్ప పంచామృతం అయ్యప్ప పంచాభిషేకమయ్య అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం మన మణికంఠ స్వామికి అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం పోలర్పూర్ గ్రామంలో అభిషేకం మన మణికంఠ స్వామికి అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం పంచామృత అభిషేక ప్రియే పంచామృత అభిషేక ప్రియే పంచామృత అభిషేక ప్రియే శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం మన మణికంఠ స్వామికి అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం పంచామృత అభిషేకం స్వామికి పంచామృత అభిషేకం స్వామికి పంచామృత అభిషేకం స్వామికి శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం పంచామృత
అరగంటలో ఓం శ్రీ స్వామి చక్కనయ్య ఓం శ్రీ స్వామి ఎక్కడ చూసిన అయ్యప్ప భజనల వేడుకాయనయ్యా అయ్యప్ప ఎక్కడ చూసిన అయ్యప్ప గులాబీలతో గుండు మల్లెలకు మాల కడుదమయ్యా అయ్యప్ప గుండు మల్లెలకు మాల కడుదమయ్యా అయ్యప్ప గులాబీలతో గుండు మల్లెలకు మాల కడుదమయ్యా అయ్యప్ప గాయత్రీ చందాహ శాస్తాధ్యేవతాధ్యానం రత్నం వంశ ప్రసన్నం శశిధరమగుడం రత్నభూషాభిరామం శూలకేలంకపాలం సనుముద్దను వర్బాహు సంఖ్యపదానం మధ్యే మారుడం మాద్యం హరిహరతనం కోమలాంగం దయాద్యం విశ్వేశం భక్తమన్యం నతజతమరదం గ్రామపాలం నమామి స్వామి. మీరందరూ స్కూల్కి వెళ్ళారా? హెడ్ మాస్టర్ దగ్గర ఎట్లా ఉంటారు చూపెట్టి? ఎలా ఉంటారు? అటెన్షన్లో ఉంటారా? డిసిప్లిన్. హెడ్ మాస్టర్లకు హెడ్ మాస్టర్ దుష్టగ్రహాధిపతి ఓం శాస్త్రే ఓం శిష్యరక్ష దీక్షాం రాజరాజాచితాం రాజశేఖరాం రాజసూత్రమాం మంజులేశాం వరరుచాం వరదాం వాయువాహనాం వజ్రం పరమాశం మోచకాన్ నాకుండలాం నాగలంకార సంముక్తకాన్ నానారవి సంశ్రీ స్వామి స్వామి. గురుస్వామి ఇక్కడ స్వామి హరిహరా సుతరే స్వామి పుష్పాభిషేక ప్రియనే శరణమయ్యప్ప. మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మనగంటొడెక్కినాడు అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మనగంటొడెక్కినాడు అందాల పల్లకి
దిందకతో స్వామి దిందకతో అయ్యప్ప 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 దిందకతో అఖిలాండ పొలయప్ప వందనిరుపటి శరణ పొలయప్ప వందనముటివే స్వామి పొలయప్ప స్వామి శరణ అయ్యప్ప శరణం శరణ పొలయప్ప రెండోందిరుపటి శరణ పొలయప్ప సుబ్రహ్మణ్య సోదరుడే స్వామి పొలయప్ప నిరుపడి శరణ పొలయప్ప నగరాజావే స్వామి పొలయప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప అయ్యాం తిరుపతి శరణం శరణం అయ్యాం తిరుపతి శరణ పొలయప్ప పంచగిరీశనే స్వామి పొలయప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పొలయప్ప ఆరాం తిరుపతి శరణ పొలయప్ప హరిహర సుతనే స్వామి పొలయప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పొలయప్ప ఆరాం తిరుపతి శరణ పొలయప్ప హరిహర సుతనే స్వామి పొలయప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పొలయప్ప ఏలాం తిరుపతి శరణ పొలయప్ప ఎంగల్ కుల దైవమే స్వామి పొలయప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పొలయప్ప ఏలాం అయ్యప్ప శరణం శరణం పొలయప్ప ఏలాం తిరుపతి శరణం పొలయప్ప ఎంగల్ కుల దైవమే స్వామి పొలయప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం ఏ స్వామి పొలయప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పొలయప్ప పద్దాం తిరుపతి శరణ పొలయప్ప పరమ పవిత్రనే స్వామి పొలయప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పొలయప్ప పరమనాం తిరుపతి శరణ పొలయప్ప పరమ దయాళనే స్వామి పొలయప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పొలయప్ప మన్యనాం తిరుపతి శరణ పొలయప్ప పరమ దయాళనే స్వామి పొలయప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పొలయప్ప ఓం తిరుపతి శరణ పొలయప్ప పరమ పవిత్రనే స్వామి పొలయప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పొలయప్ప ఓం తిరుపతి శరణ పొలయప్ప శంభో కుమారనే స్వామి పొలయప్ప శరణం పొలయప్ప ఓం తిరుపతి శరణ పొలయప్ప పరమ పవిత్రనే స్వామి పొలయప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పొలయప్ప ఓం తిరుపతి శరణ పొలయప్ప పరమ దయాళనే స్వామి పొలయప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పొలయప్ప ఓం తిరుపతి శరణ పొలయప్ప ఘోష దయాళనే స్వామి పొలయప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పొలయప్ప తిరుపతి శరణ పొలయప్ప జ్యోతి స్వరూపనే స్వామి పొలయప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పొలయప్ప అయ్యప్ప
మైక్ అంటే స్వామి మైక్ అంటే స్వామి శ్లోకాలు స్వామి ఎవరు పడుకొని ఉండకూడదు, మోకాళ్ళ మీద పడి మళ్ళా సాష్టాంగం చేయాలి. 18 సార్లు చేస్తానంటే రైట్, అంతేగాని లేదా నుంచోనైనా వంగాలి కానీ పడుకొనే ఉంటామంటే కుదరదు. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుదం క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం. మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితం సర్వ విఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం. అస్మత్కులేశ్వరం దేవం అస్మశత్రు వినాశనం అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం. పాండ్యేశ వంశతిలకం కేరళే కేళి విగ్రహం అత్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహం. శివవీర్య సముద్భూతం శ్రీనివాసనుద్భవం సిగివాహనుజం వందే శాస్తారం ప్రణమామ్యహం. యశ్వదన్వంతరీర్మాతాపితా రుద్రోభిషక్త నమః తం శాస్తారం అహం వందే మహావైద్యం దయానిధిం. అరుణోదయ సంకాసం నీలగుండలధారిణం నీలాంబరధరం దేవం వందేహం బ్రహ్మనందనం. చాపబాణం వామహస్తే రౌప్యవేచంత్ర దక్షిణే విలసత్కుండలధరం దేవం వందేహం విష్ణునందనం. వ్యాఘ్రోం శ్రీభూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రతుభ్యం నమో నమః. స్వామి శరణయ్యప్ప. ఓం శ్రీభూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రతుభ్యం నమో నమః. స్వామి శరణయ్యప్ప. చింతామణే మంగళం పంచాస్యధ్వజమంగళం ధృదామాద్య ప్రభో మంగళం పంచాస్త్రోపమా మంగళం శృతిశిరోలాంకార సన్మంగళం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీకాంతాయ కళ్యాణ చిత్తుడు ఓ అయ్యప్ప స్వామి నీ పాదార విందములే. మా స్వామి దర్శనం చేసుకొని వచ్చున్నాను. ఈ ఊర్లో పూజ కోసమే నేను ఇంకా దీక్షలో ఉన్నాను. నా దీక్ష అయిపోయింది. కూర్చోండి అన్న, ఒక్క నిమిషం మాట్లాడేసి. ఎంతైంది టైం? ఎంతైంది? ఎవరైనా నమ్ముతారా? నమ్మ సత్యం కానటువంటి సత్యాన్ని ఈరోజు అమ్మ ఎంత కరుణ చూపించిందంటే సాక్షి. ఆయన మీ నాన్న స్వామివారి సాక్షి. మీ ఊరైనా మేమిద్దరం ఎటు తిరిగి ఉన్నాం. మేము కారు దిగి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు వర్షం లేదు. కారు దిగి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు వర్షం లేదు. అమ్మా నీ ఊర్లో నువ్వుండే ప్రదేశంలో నేను పూజ చేయడానికి వచ్చా, నాకు అనుమతి తల్లి అని చెప్పి అడిగే కొబ్బరికాయ కొట్టా. హారతి ఇచ్చే లోపు అది వర్షం కాదు, బ్రహ్మాండమైనటువంటి వర్షం. ఒక్కసారిగా అమ్మ అనుగ్రహించిందన్న ఆనందం. పంచభూతాలు మాట్లాడతాయి మనం త్రికరణ శుద్ధిగా గనక పనిచేస్తే. ఇది సాక్షి. గుళ్ళో నుంచి బయటకు వచ్చాం. అమ్మా నీ సేవ చేసుకోవడానికి వచ్చాం, అనుమతి చెప్పి కొట్టా. వర్షం ఇక్కడి నుంచి వచ్చేదానికి లేదు అని చెప్పి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాం. వర్షం లేదు. ఇది సైన్స్కి. నేను ఒక ఎంసీఏ స్టూడెంట్ని.
సైన్స్కి కూడా అందనటువంటి ఏమిటి ఈ శక్తి నాకు తెలియదు నాన్న. చేసుకుంటూ పోతున్నా, అనుష్ఠానం చేసుకుంటూ పోతున్నా, అయ్యప్ప అంటున్నా. ఇది ఏముంది మంత్రమా తంత్రమా అంటే మీకన్నా మంత్రం నాకేం లేదు. నేను చెప్పేది మీరు చెప్పేది ఇద్దరం చెప్పేది ఒకటే, స్వామియే శరణమయ్యప్ప. ఈ మంత్రమే ఈ స్థాయికి తీసుకొచ్చింది. అమ్మ అనుగ్రహాన్ని కనురారా చూసేటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు పదాభివందనం చేసుకుంటున్నాను నాయన. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణం. ఇంతటి ఆనందం జీవితానికి మనిషికి ఇంకేమన్నా కావాలా? ఏమిస్తే వస్తుంది ఇది? ఎన్ని కోట్లు పెడితే వస్తుంది? అమ్మ పలకటం, ప్రకృతి మాట్లాడటం, శాస్త్రానికి కూడా శాస్త్రజ్ఞులకు కూడా అంతుపట్టినటువంటి శక్తి ఇది. త్రికరణ సిద్ధిగా మనం పిలిస్తే అమ్మ పలుకుతుంది అన్నదానికి ఈరోజే సాక్ష్యం. చొక్క వానుందా తర్వాత అమ్మ ఉంది. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం లేదమ్మా, మన ఇంటికి ఎవరన్నా పిలిచామనుకో, నన్ను వచ్చి మీ ఇంటికాడ కూర్చోమంటే కూర్చోను కదా, కొంచెం అక్కడ శుభ్రం చేసి కాస్త కల్లాపు జల్లి ముగ్గేసి ఒక కుర్చీ వేసి కూర్చో స్వామి అంటే కూర్చుంటాను. ఏదో నువ్వు పెట్టింది తింటాను, నువ్వు ఇచ్చింది తాగి దండం పెట్టే వస్తాను. సహజమే కదా. మన మనస్సులో కూడా ఈ కల్మషం, ఈర్ష, ద్వేషం, అసూయ ఇట్లాంటివి కాస్త తగ్గించుకొని కాస్త శుద్ధంగా చేసుకుంటే అమ్మొచ్చి మన హృదయాల్లో కూర్చోడానికి సిద్ధంగా ఉంది. కాస్త ఈర్ష తగ్గింది. పక్కోడు ఏం పోతే మనకెందుకు? మరి ఏమన్నా అయ్యప్ప అనండి, లేకపోతే అమ్మ అనండి, పొలేరమ్మ తల్లి నువ్వే సల్లంగా చూడమ్మా అనండి, చాలు. ఇంతకన్నా సాక్ష్యం కావాలన్నా, ఈ రోజు కన్నా సాక్ష్యం కావాలన్నా. జన్మధన్యం, మనందరి జన్మధన్యం. కొంచెం కొంచెం పక్కోడిది వదిలేయండి, ఆనందంగా ఉన్నదాంతో చాలు నాన్న. ఇదే ఇదిలో ఏ ప్లాప్లో తినటానికి తిండి లేకుండా ఉన్నాను. ఈరోజు ఎక్కడికో తీసుకెళ్ళింది అమ్మ. కిరీటం ఇచ్చిన రోజుకి నాకు అంత లేదయ్యా ఐశ్వర్యం. అమ్మవారికి వెండి కిరీటం ఇచ్చే రోజుకి నాకు అంత ఐశ్వర్యం లేదు. అమ్మకి ఇచ్చిన తర్వాతనే నాకు వచ్చింది. కోట్లకు వెళ్ళిపోయాను. కానీ ఆ పాదం మాత్రం వదిలిపెట్టలే. కష్టం, ప్రారంధం అనేది ఉంటుంది. ఎంతటి వాడికైనా పూర్వజన్మ సుకృతం అనేది ఉంటుంది. వాడు కష్టాలు అనుభవించి తీరాల ఆ జన్మలో. ఇంత చేసుకున్నావు కదా నరేంద్ర, మరి నీకు ఆ కాలం ఏమైనా తప్పిపోద్దా? పుట్టినవాడు మరణించక తప్పదు, ఖచ్చితంగా పోవాల్సిందే. ఈ జన్మలోనే అనుభవించాల్సింది. ఏమేమి కష్టాలో ఏమేమి నష్టాలో అన్నీ అనుభవించి భరించి అమ్మ పాదాన్ని పట్టుకునేటువంటి భాగ్యాన్ని మనందరికీ, నాతో పాటు మీ అందరికి కూడా ఇవ్వాలని ఆశిస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. శరణకీర్తనం శక్తమానసం వరుణలోలుపం స్వామి నర్తనాలసం. అరుణభాసురం స్వామి భూతనాయకం. హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. తురగవాహనం స్వామి సుందరాననం. వరగదాయుధం స్వామి వీరవర్ణితం. గురుకృపాకరం స్వామి కీర్తన ప్రియం. హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శ్రీతమున ప్రియం స్వామి చిందితప్రదం. శృతి విభూషణం స్వామి సాధు జీవనం. శృతిజనోజితం స్వామి చింతనాప్రదం.
హరిహరాత్మజం స్వామి శరణమయ్యప్ప భవభవాహం స్వామి భావుకావహం భువనమోహనం స్వామి భూతిభూషణం ధవలవాహనం స్వామి దివ్యవారణం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మత్కారుణ్యభావేన రక్ష రక్ష శబరీశ్వర కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనాం వాక్ ప్రకృతే స్వభావత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నువ్వు పెట్టుకో తమ్ముడు పెట్టుకుని నువ్వు పెట్టుకో తమ్ముడు పెట్టుకో నువ్వు కూడా పెట్టుకోమ్మా గిలి సారీ ఇందాక ఏమనుకోకున్నా నాకు అది డిస్టర్బెన్స్ అందుకే నేను ఇంత కష్టంగా చెప్పాను. ఇంకా ఇక్కడ అంకమ్మ తల్లి గుడి పూజారి ఎవరన్నా ఉన్నా ఆయనకు కూడా ఆశీస్సులు. అమ్మకి సేవ చేసుకునే భాగ్యం మాకు కూడా మళ్ళీ 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 కావాలని నీ ద్వారా అమ్మను కోరుకుంటున్నాను నాన్న. ఒకసారి సెలవు కప్పండి సెలవు కప్పండి సెలవు కప్పండి. చిన్న పిల్లల్ని ఎవరిని తీసుకెళ్ళొద్దు. ఏమన్నా అక్కడ కొంచెం రష్ ఎక్కువగా ఉంది. ముసలి వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ కొంచెం సర్దుకోండి. వాళ్ళ యొక్క నెయ్యి టెంకాయ మీరు తీసుకెళ్ళొచ్చు. మీకు ఇరుముడు కట్టేటప్పుడు ఆ గురుస్వామిని అడగండి. వాళ్ళ నెయ్యి టెంకాయ కూడా మీరే పోయించుకొని మీరు తీసుకెళ్ళొచ్చు. స్వామి శరణం స్వామి శరణం. పంచామృతం కలపల చేతులు కడుక్కొని శుభ్రంగా ఒకసారి పంచామృతం కలిపి పెట్టండి. ముందు స్వాములకు పెట్టి పెట్టండి. శివులకు కూడా నానా మీరు పంచామృతం తీసుకొని మీరు వాళ్ళకి పెట్టేయండి. నానా ప్రతి ఒక్కరూ ప్రసాదం తీసుకోకుండా పోవద్దు. ప్రతి ఒక్కరూ స్వామి శరణం అయ్యప్ప శరణం. భాగ్యం ఎవడికి వదులుకుంటాడయ్యా మనం చెప్పక్కర్లా. ఇది మహాభాగ్యం. పోలంపోడు మన గ్రామంలో మన సీతారామస్వామి దేవస్థానం దగ్గర జరిగినటువంటి శ్రీ ధర్మశాస్త్ర హరిహరసుతన అయ్యప్ప స్వామి వారి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా సివిలోళ్ళు లేట్ అయింది అనుకోకుండా స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామివారి భిక్ష చేసి స్వామివారి అనుగ్రహం పొంది ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాము. ఎంతసేపు మనం ఉండి స్వామివారి పూజ చూసాము, భజన చూసాము, స్వామివారి హారతులు 18 కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా కనులారా చూసాం. కాబట్టి ఇలా ఏదన్నా కొద్ది గొప్పలో లేట్ అవ్వడం అనేది సహజం. దయచేసి లేట్ అయిపోయింది వెళ్ళిపోదామని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఉండి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి భిక్ష చేసి స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొందవలసిందిగా మరీ మరీ కోరుచున్నాం. స్వామి శరణం అయ్యప్ప శరణం. బంతి పూలొద్దు, మామూలు పూలు ఏదన్నా కావాలంటే వేయండి. అయ్యో ఇవన్నీ పూలే. మీరు ఎవరైనా బంతి పూలొద్దు అన్న. ఒక శాల్వా కానీ రెడీగా శాల్వా ఉందా? శాల్వా ఇంకోటి తీసుకోండి ఆయన. శాల్వా ఇది ఇవ్వండి. స్వామి శరణం అయ్యప్ప శరణం. మనం అడగానే
పొదలకూరు నుంచి డబ్బులు ఇస్తాం మనం కాదని కాదు, కానీ ఇంత అత్యంత వైభవంగా స్వామివారి సెట్ వేసి స్వామివారి విగ్రహాలు ప్రతిష్ఠించి స్వామివారి పడిని అలంకరించి ఇంత అత్యంత వైభవంగా చేసినటువంటి స్వామికి ఒక చిరు సత్కారం. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణమయ్యప్ప. అది మనం మార్చలేం కదా. ఇంకో మాల. నేను ఎవరికి పాదం ఈరోజు ఆనందంగా ఇస్తాను. అమ్మ నన్ను అనుగ్రహించింది, అనుగ్రహం మీ అందరూ కూడా కలగాలని. సాక్షాత్ శ్రీదేవి భూదేవి స్వామి శరణం అయ్యప్ప శరణం. మెల్ల మాల దక్కింది స్వామికి. కర్పూరం కొద్దిగా. స్వామిని సేవ చేయడం భాగ్యం. ఆ భాగ్యం రావడం, ఆ మహాభాగ్యం పొందాలన్నా దానికి ఆ మహానుభావుని అనుగ్రహం ఉండాలి. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం అయ్యప్ప. మీ భోజన వ్యవస్థలు మీరు చేయండి, లేట్ చేయొద్దు. భిక్ష రెడీ చేయాలి ఆయన. అవసరమైతే మన స్వాములకు కొంత తీసి పెట్టైనా శివులకు వడ్డిచ్చేసేయండి. ఆపాకండి, కాల అతీతమైంది. ఫాస్ట్గా లేట్ అయింది బాగా. స్వామివారి దగ్గరికైనా ఇదే మాతో అందరం కలిసి ఒకసారి అహోబిల వెళ్దాం. ప్రయత్నం చేద్దాం, స్వామివారు అనుగ్రహించాలి. త్వరగా ఫాస్ట్గా రావాలి. మొన్న వెళ్ళొచ్చాను, శబరిమల నుంచి డైరెక్ట్ అహోబిలనే వచ్చాను. స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామి వారి దర్శనం. నవనారసింహ క్షేత్రం అది. స్వాతి నక్షత్రం రోజు నవనారసింహ క్షేత్రం. ఆ నవనారసింహ క్షేత్రం గనక దర్శనం చేస్తే సర్వ పాపహరణం, మీరు కోరిన కోరికలు తీరుతాయి. కలియుగంలో సాక్షాత్ నరసింహస్వామి స్వయంగా ఉద్భవించినటువంటి క్షేత్రం ఏదైనా ఉందంటే అది అహోబిలం. కాబట్టి దర్శనం చేయండి. గ్రామ పెద్దలు చంద్రమౌళి గారు, ఆ చంద్రమౌళి గారు, నాకు తెలిసిన వాళ్ళు మహేష్, ఇంకా ఎవరన్నా పెద్దలు ఎవరన్నా ఉంటే రండి నాన్న ఒకసారి ముందుకి. తల్లి మీకు ఏమనుకోకండి, నేను చేతిలో పెడతాను, లేకపోతే తీసుకున్నానా? సరే రండి దా మామగారు రండి. బొల్లేని వాళ్ళు బొల్లేరు రామారావుకి సేవ చేసి మామ అనిపించుకున్నాం కదా, మీకు సేవ చేసే పనిలోనే ఉన్నాను నేను. రైట్ సరే కానీ అమ్మదే ఎట్లంటే సాధ్యమైనంత వరకు తాకుండా చిన్న ఒక 5 మీ ఊర్లోనే దీక్షా విరమణ కూడా చేస్తున్నా. అక్కడి నుంచి ఫాస్ట్గా అంతే. ఈ విభూది దాచుకున్నానా, ఇక్కడ నా జ్వరం ఇది ఏమన్నా చిన్న ఇబ్బందులు పిల్లలు కదా. స్వామి శరణం, స్వామి శరణం. ఒలేరమ్మ తల్లి.
ఆడ మనకి బ్యాగులు ఉన్నాయి కదా, ఒక బ్యాగ్ ఉంది ఇంకా బ్యాగులు ఉన్నాయి లాస్ట్. వాళ్ళకి బాగుందా? ఆరోగ్యం బాగుంటుందా? ఫాస్ట్గా తల్లి. అయ్యో ఎప్పుడు వచ్చావు? మన పని అయిపోయింది, పని అయిపోయింది. కప్పులు అలా కొంచెం తీసుకోండి. అందుకే ఏం చేస్తాను సవాలు మామూలుగా చేతిలో పెట్టి అదిగో నీకు కప్పులు సాంబార్ పెట్టాలి సార్.